సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు శ్రీ సాయిరామ హాస్పిటల్స్ అధినేత అయినటువంటి డాక్టర్ రావూర్ రాజశేఖర్ రెడ్డి గారు, ఎండి జనరల్ మెడిసిన్. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, ఎండి జనరల్ మెడిసిన్ అంటే ఏమిటి? ఈ విభాగం ద్వారా ఎటువంటి వ్యాధులకు చికిత్స అందిస్తారు? నమస్కారం అండి. ఎండి జనరల్ మెడిసిన్ అంటే ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత 3 సంవత్సరాలు స్పెషలైజేషన్ కోర్స్ అండి. దీన్ని ఇంటర్నల్ మెడిసిన్ అని కూడా అంటారు. ఈ విభాగంలో పెద్దవారికి వచ్చే అన్ని సమస్యలకి ప్రాథమిక చికిత్స, వాటిని డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేసి ఫాలోఅప్ చేస్తాం. ఇంకా బాగా ఎక్కువగా ముదిరిపోయిన వ్యాధి అనుకుంటే కనుక వాటికి సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్కి రిఫర్ చేస్తాం. ఇందులో పెద్దవాళ్ళకి వచ్చే అన్ని రకాల జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్, ఊపిరితిత్తుల సమస్యలకు సంబంధించిన అన్ని వ్యాధులు, గుండె సంబంధించిన ప్రాథమిక చికిత్స, నరాలకు సంబంధించిన వ్యాధులు, జీర్ణకోశాలకు సంబంధించిన వ్యాధులు, మూత్రపిండాలు మరియు వాటికి సంబంధించిన వ్యాధులు, చర్మం మరియు వాటికి సంబంధించిన ప్రాథమిక చికిత్సని అందిస్తాం జరుగుతుంది. డాక్టర్ గారు, ప్రస్తుత కాలంలో ప్రజల్లో ఎక్కువగా కనిపిస్తున్న వ్యాధులు ఏంటి? దానికి కారణాలు ఏమై ఉంటాయి? ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఇప్పుడు ఉన్న జనాలందరూ చాలా ఫాస్ట్గా వాటికి అలవాటు పడిపోయి చాలా రకాల సమస్యలకు గురవుతున్నారు. అందులోని ముఖ్యంగా బీపీ చిన్న వయసులోనే రావడం, షుగర్ చిన్న వయసులోనే రావడం, థైరాయిడ్ ముఖ్యంగా ఆడవాళ్ళలో మరీ చిన్న వయసులోనే మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటున్నాము. ఇంకొకటి బాగా ఇప్పుడు ఇబ్బంది పెడుతున్న సమస్య ఊబకాయం, ఒబిసిటీ. జనాల్లో ఇప్పుడున్న మన ప్రస్తుత కాలమాన ప్రకారంగా ఒబిసిటీ అనేది చాలా పెద్ద సమస్యగా మారింది. ఆ ఒబిసిటీ కారణంగా చాలా సమస్యలు వస్తున్నాయి. వీటితో పాటు జనాలు మరి ఈ ఫాస్ట్ లైఫ్కి అలవాటు పడిపోయి స్ట్రెస్ ఎక్కువగా గురవుతున్నారు. ఆ స్ట్రెస్ గురవటం వల్ల కూడా చాలా మానసిక ఒత్తిడికి కూడా గురవుతూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ప్రతి ఒక్కళ్ళు 30 ఏళ్ళు దాటిన తర్వాత బీపీ, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్ మొదలగు మిగతా జనరల్ చెకప్ చేయించుకోవటం చాలా ఉత్తమం. ప్రతి సంవత్సరం కానీ ప్రతి 6 నెలలకు ఒకసారి చేయించుకోవటం చాలా బెటర్. డాక్టర్ గారు, బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ వంటి జీవనశైలి వ్యాధులను గుర్తించడానికి ఎలాంటి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి? మంచి ప్రశ్న అండి. ఈ చాలామంది వాటిల్లో నాకు బీపీ ఉందా, షుగర్ ఉందా, దీనికి మందులు వాడాలా వద్దా, అసలు ఏంటి అనే సతమతం అవుతూ ఉంటారు. జనరల్గా బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ ఇవన్నీ చాలా చిన్న టెస్టులు అండి. చాలా చిన్న టెస్టులతో అయిపోతుంది. బీపీ అనేది మానోమీటర్ అనే పరికరం ఉంటుంది. ఆ మానోమీటర్ పరికరం ద్వారా మనం బీపీ అనేది ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది చాలా సింపుల్గా అయిపోతుంది. షుగర్ అనేది మాత్రం పరగడుపున షుగర్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పరగడుపున ఏం తినకుండా అంటే ఒక 8 to 10 అవర్స్ ఫాస్టింగ్లో ఉండి మనం షుగర్ టెస్ట్ చేయించుకుంటే అది కనుక 110 నుంచి 125 మధ్యలో ఉంటే దాన్ని బార్డర్ లైన్ షుగర్ అంటారండి. వీటికి పెద్దగా ట్రీట్మెంట్ అవసరం ఉండదు. మన జీవనశైలి మార్పులు, మన ఆహార నియమాలు పాటించడం, రెగ్యులర్గా వ్యాయామం చేయటం, ఇట్లాంటి చిన్న చిన్న చిట్కాలతో మనం ట్యాబ్లెట్ వాడకుండానే ముందుకు వెళ్ళొచ్చు. అదే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అనేది 125 పైన ఉంటే కనుక డాక్టర్ గారిని సంప్రదించి షుగర్కి సంబంధించిన ట్యాబ్లెట్లు వాడటం చాలా ముఖ్యం. ఎందుకంటే షుగర్ అనేది ఎర్లీగా కంట్రోల్ చేసుకుంటే వాటికి సంబంధించిన దీర్ఘకాలిక సమస్యల నుంచి మనం తప్పించుకోవచ్చు. వాటికి షుగర్ వల్ల కంటి సమస్యలు వస్తూ ఉంటాయి, గుండె సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి, నరాల సమస్యలు వస్తూ ఉంటాయి, కిడ్నీ సమస్యలు వస్తూ ఉంటాయి. వీటన్నిటిని మనం ఎట్లా అవాయిడ్ చేయగలమంటే ఎర్లీగా మనం చెక్ చేసుకుని, అంటే ఎర్లీగా డయాగ్నోస్ చేసుకొని మనం దానికి ట్రీట్మెంట్ చేసుకుంటే మనకి కాంప్లికేషన్స్ నుంచి మనం తప్పించుకోవచ్చు. థైరాయిడ్ ప్రొఫైల్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. అది కూడా చాలా చిన్న టెస్టే, 1 గంటలో అయిపోయే టెస్ట్. దాన్ని మనం కూడా థైరాయిడ్కి సంబంధించిన వరకు చూసుకోవచ్చు. ఇంకా కొలెస్ట్రాల్కి వస్తే లిపిడ్ ప్రొఫైల్ అనేది ఒక చిన్న టెస్ట్ ఉంటుంది. అది కూడా 1 గంటలో అయిపోయే టెస్టే, అరగంటలో అయిపోయే టెస్టే. దాన్ని కూడా మనం చెక్ చేసుకొని కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూసుకొని డాక్టర్ గారి పర్యవేక్షణలో మందులు వాడుకోవటం మంచిది. డాక్టర్ గారు, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు స్వయంగా మందులు వేసేసుకుంటూ ఉంటారు చాలామంది.
సో ఎప్పుడు ఈ మందులు వేసుకోవచ్చు, డాక్టర్ని ఎప్పుడు సంప్రదించవచ్చు? జనాలకి ఏదైనా వ్యాధి వచ్చినా లేకపోతే ఏదైనా రోగం వచ్చినా ఇమీడియట్గా తగ్గిపోవాలనే భావన చాలామంది ఉంటుంది. అది మంచిది కాదు. ఇమీడియట్గా తగ్గిపోవాలి, వెంటనే తగ్గిపోవాలనే తాపత్రయంతో ఎక్కడ ఏ మెడిసిన్ పడితే ఆ మెడిసిన్ వాడుతూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. చిన్న చిన్న సమస్యలకి కొంచెం ఓపిక పట్టొచ్చు. జనరల్గా వైరల్ కోల్డ్ ఉంటుంది. జలుబు చేసినప్పుడు ఇమీడియట్గా మనం ఇంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే కోల్డ్ అనేది తగ్గిపోతుంది. దానికోసం పెద్ద పెద్ద మందులు వాడి ఎట్లా పడితే అట్లా వాడకూడదు. ఈ చిన్న చిన్న సమస్యలకి వాడటం వల్ల, సొంతంగా వాడటం వల్ల డిసీజ్ అనేది ఒక డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడటానికి, సొంతంగా మందులు వాడటానికి ఏంటంటే డాక్టర్ గారు సమస్యని డయాగ్నోస్ చేయగలరు. ఆ వ్యాధి ఏంటి, దానికి సరైన మెడిసిన్ ఏంటి అనేది చెప్పగలరు. సొంతంగా వాడటం వల్ల ఆ వ్యాధి ఏందో తెలియకుండా మనం ఏదో మెడిసిన్ వేసుకోవటం వల్ల డయాగ్నోసిస్ లేట్ అయిపోవటం వల్ల వ్యాధి ముదిరిపోతుంది. వ్యాధులు ముదిరిపోయి ఉన్నదానికంటే కూడా ఇంకా సమస్యాత్మకంగా తయారవుతుంది. ఇటువంటి ప్రమాదాల నుంచి తప్పించుకోవటానికి 1 రోజు 2 రోజులు భరించైనా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారి పర్యవేక్షణలో మందులు వాడటం ఎంతో మంచిది. దీనివల్ల ఒక డ్రగ్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ నుంచి కాపాడుకోవచ్చు. ఎర్లీ డయాగ్నోసిస్ అవుద్ది, కాంప్లికేషన్స్ తగ్గిపోతూ ఉంటాయి, సమస్యలు కూడా ఇబ్బంది లేకుండా ఉంటాయి. డాక్టర్ గారు, ఇది వర్షాలు ఎక్కువగా పడే కాలం కదా, సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? ఈ వర్షాకాలంలో వచ్చే వ్యాధుల గురించి కొంచెం వివరించగలరా? ఈ వర్షాకాలంలో జనరల్గా వాటర్ బోర్న్ డిసీజెస్ అనేవి ఎక్కువగా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఈ వాటర్ బోర్న్ డిసీజెస్ ఏమిటంటే వైరస్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, ఏదైనా కావచ్చు. వీటి వల్ల వచ్చే సమస్యలు ఏమిటంటే మొదట జ్వరం. తరచుగా ఈ వర్షాకాలంలో జ్వరాన బారిన పడుతూ ఉంటారు. ఈ జ్వరాలు ఒకటి. ఇంకొకటి సమస్య నీళ్ళ విరోచనాలు, వాంతులు. ఈ నీళ్ళ విరోచనాలు, వాంతులు కూడా ఈ వాటర్ కంటామినేట్ అయిన వాటర్ తాగటం వల్ల కానీ, కంటామినేట్ అయిన వాటర్తో వండిన ఆహారం తినటం వల్ల కానీ మనకి ఈ అక్యూట్ జీఈ అంటే గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటారు. నీళ్ళ విరోచనాలు, వాంతులు ఇవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇంకోటి కామన్గా వచ్చేది జ్వరంతో పాటు రొంప, దగ్గు. రొంప కూడా ఈ వాటర్ బోర్న్ డిసీజ్లో వైరస్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, జలుబు చేస్తూ ఉంటుంది, దగ్గు, విపరీతమైన దగ్గు వస్తూ ఉంటుంది. వైరస్ని బట్టి దగ్గు అనేది మారుతూ ఉంటుంది. ఒక్కొక్కరికి పొడి దగ్గు రావచ్చు, ఒక్కొక్కరికి కప్పం పడి రావచ్చు, ఒక్కొక్కరికి ఛాతీ నొప్పి రావచ్చు, ఒక్కొక్కరికి ఆయాసం రావచ్చు. ఆ డిసీజ్ కండిషన్ బట్టి దగ్గు, రొంప, జ్వరాలు, ఈ నీళ్ళ విరోచనాలు, వాంతులు ఇవన్నీ కూడా ఈ వర్షాకాలంలో తరచుగా మనం చూసే వ్యాధులు. వీటిల్లో కొన్ని జ్వరాలు దోమకాటు వల్ల కూడా వస్తూ ఉంటాయి. డెంగ్యూ, మలేరియా ఇవన్నీ దోమకాటు వల్ల వచ్చే వ్యాధులు. ఇవి కూడా వర్షాకాలంలో మురుగునీరు ఎక్కువ పెరిగిపోవటం వల్ల, వర్షము ఎక్కువ, మురుగు ఎక్కువ నిల్వ ఉండటం వల్ల, ఈ చిన్న చిన్న గుంటల్లో నీరు ఎక్కువ స్టోరేజ్ అవటం వల్ల ఈ దోమలు గుడ్లు పెట్టి ఆ గుడ్ల నుంచి దోమలు పుట్టి ఈ వైరస్ని వ్యాప్తి చెందిస్తూ ఉంటాయి. అందుకని ఈ వర్షాకాలంలో ఈ దోమలు కూడా కొంచెం మనం జాగ్రత్తగా ప్రివెంట్ చేసుకోవాలి. దోమకాటు నుంచి మనం కాపాడుకోవాలి. డాక్టర్ గారు, జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ గారిని ఎప్పుడు సంప్రదించాలి? జనరల్గా జ్వరం వచ్చినప్పుడు పారాసెటమాల్ తీసుకుని స్వయంగా వాడేస్తూ ఉంటారు. ఎంత జ్వరం ఉన్నప్పుడు పారాసెటమాల్ వేసుకోవాలి? ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి? మంచి ప్రశ్న అండి. జనరల్గా ఫీవర్ అనేది జ్వరం రావడం. ఫీవర్ అనేది మన బాడీ టెంపరేచర్ 99 డిగ్రీస్ ఫారెన్హీట్ పైన ఉన్నప్పుడే మనం జ్వరం కింద కన్సిడర్ చేయాలి. అది కూడా థర్మామీటర్ని నోట్లో ఉంచుకొని 99+ వచ్చినప్పుడు మనం అనేది జ్వరం కింద మనం చేసుకుంటాము. జనరల్గా అందరూ నోట్లో కానీ సంకలో కానీ పెట్టుకొని థర్మామీటర్ని జ్వరం ఉందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉంటారు. ఈ నోట్లో థర్మామీటర్ చెక్ చేసుకున్నప్పుడు 1 యాడ్ చేసుకోవాలి. సంకలో పెట్టుకున్నప్పుడు కూడా 1 యాడ్ చేసుకుంటూ దీన్ని ముందుకెళ్ళాలి. పారాసెటమాల్ అనేది 100 డిగ్రీస్ ఫారెన్హీట్ దాటితేనే మనం పారాసెటమాల్ వేసుకోవాలి. 100 డిగ్రీస్ ఫారెన్హీట్ లోపు ఉన్నప్పుడు మనం పారాసెటమాల్ అక్కర్లేదు. ఇంకా జ్వరం కనుక 102, 103 దాటితే కనుక
వైద్యుల్ని సంప్రదించడం చాలా ముఖ్యం. ఈ జ్వరంతో పాటు తీవ్రమైన ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు, జాయింట్స్ పెయిన్స్, తల విసరటం, చాలా హెడేక్ రావటం, వాంతులు, విరోచనాలు, వీటితో కూడిన జ్వరాన్ని అయితే కనుక ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించండి. డాక్టర్ గారు, కొన్ని విష జ్వరాలు ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుందా? జనరల్గా టైఫాయిడ్ అనే టెస్ట్ ఒకటి ఉంది. ఆ టైఫాయిడ్ టెస్ట్ చేయించుకుంటే ఎన్నిసార్లు చేయించుకున్నా పాజిటివ్ అనే వస్తుందని చాలామంది అడుగుతూ ఉంటారు. నిజంగా టైఫాయిడ్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉందా? రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యాక్చువల్గా మనం చేసే టైఫాయిడ్ అనేది ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుందండి. సాల్మనల్లా టైఫీ అనే ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది. జనరల్గా ఈ వైడాల్ టెస్ట్ అనేది 2వ వారంలో చేస్తే పాజిటివ్ వస్తే మాత్రమే దాన్ని టైఫాయిడ్ జ్వరం కింద తీసుకోవాలి. మొదటి వారం బ్లడ్ కల్చర్ అని ఉంటుంది, అది డయాగ్నోస్టిక్ టూల్. సెకండ్ వారంలో యాంటీజెన్ టెస్ట్, అంటే ఇప్పుడు మనం చేసే వైడాల్ టెస్ట్, అది కూడా రేషియోస్ 1 day to 2 daysకి చాలా డబల్ త్రిబుల్ రేషియో ఇంక్రీజ్ అయితేనే మనం టైఫాయిడ్ కింద దాన్ని కన్సిడర్ చేయాలి, లేకపోతే కాదు. జ్వరం వచ్చిన 2వ రోజు 3వ రోజు వైడాల్ టెస్ట్ చేసి ఇది టైఫాయిడ్ అంటాం కరెక్ట్ కాదు. అది మనం మొదటి వారంలో, జ్వరం వచ్చిన మొదటి వారంలో బ్లడ్ కల్చర్ ద్వారానే మనం టైఫాయిడ్ని గుర్తించగలం. 2వ వారంలో మాత్రమే మనం యాంటీజెన్ టెస్ట్ ద్వారా, ఈ వైడాల్ టెస్ట్ ద్వారా మనం దాన్ని కన్సిడర్ చేయగలం. 3వ వారంలో స్టూల్ కల్చర్ చేస్తేనే, స్టూల్ కల్చర్లో పాజిటివ్ వస్తే మనం టైఫాయిడ్ కింద తీసుకుంటాం. జ్వరం వచ్చిన 4వ వారంలో యూరిన్ కల్చర్ ద్వారా మాత్రమే ఈ బ్యాక్టీరియాని కనిపెట్టగలం. అంతేగాని మొదటి 2 రోజుల్లోనే 3 రోజుల్లోనో మనం వైడాల్ టెస్ట్ చేయించుకొని ఇది టైఫాయిడ్ జ్వరం అని అనుకుంటూ ఉంటారు. అది వైడాల్ టెస్ట్ పాజిటివ్ కాదు, టైఫాయిడ్ కాదు. మొదటి వారం బ్లడ్ కల్చర్, 2వ వారం వైడాల్ టెస్ట్, ఇప్పుడు మనం తరచుగా చేసే టెస్ట్ అది. 3వ వారం స్టూల్ కల్చర్, 4వ వారం యూరిన్ కల్చర్. వీటి ద్వారా మాత్రమే మనం టైఫాయిడ్ని మనం గుర్తించగలం. అంతేగాని 2వ రోజు 3వ రోజు చేసే యాంటీజెన్ టెస్ట్ అంటే వైడాల్ టెస్ట్ సరైనది కాదు, పద్ధతి కాదు, అది టైఫాయిడ్ కాదు. డాక్టర్ గారు, రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి? మంచి ప్రశ్న అండి. ఈ రోజుల్లో రోగనిరోధక శక్తి అనేది అందరికీ చాలా తక్కువగా ఉందనే నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడున్న కాలమానం ప్రకారం ఆహారపు అలవాట్లు కానీ, మనిషికి మానసిక ఒత్తిడి కానీ, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఒక చోట కూర్చొని చేసే పని ద్వారా కానీ, శారీరక వ్యాయామం తక్కువ అవటం వల్ల వీటన్నిటి ద్వారా రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. వీటన్నిటినీ అధిగమించి మనకి రోగనిరోధక శక్తి పెరగాలంటే వీటిల్లో మొదటిది ఆహారం. ఇంటి పట్టు ఆహారం మించి వేరేది లేదని అభిప్రాయం. ఇంటిలో వండిన ఆహారాన్ని తినటం అన్నిటికంటే శ్రేయస్కరం. బయట ఆహారం వండటం, ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఈ ఐటమ్స్ తినటం, ఈ ఆయిల్స్ కలుషితమైన ఆయిల్స్ వాడటం కానీ, ఈ మాంసాహారంకి ఎక్కువ అలవాటు పడిపోయిన జనం కొంచెం మాంసాహారం తగ్గించి, అస్సలు తినకూడదని కాదు, తగ్గించి తినటం అనేది చాలా ఉత్తమం. వారానికి 1 సారి లేదా 2 సార్లు. అంతేగాని ఇప్పుడున్న వాళ్ళు డైలీ నాన్ వెజ్ అనే దానికి బాగా అలవాటు అయిపోయారు. అట్లా కాకుండా మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్ శాతం ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. ప్రోటీన్స్ ఎందుట్లో ఉంటాయి? పల్సెస్, పాలు, గుడ్డు, పప్పు ధాన్యాలు, వీటిల్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. మినరల్స్, విటమిన్స్ అన్నీ కూరగాయలు, కాయల్లో ఉంటాయి. మనం వెజ్ మీల్స్ తిన్నంత పౌష్టికాహారం వీటిల్లోనూ దొరకదు. ముఖ్యంగా మనం ఆహార నియమాలు అనేది చాలా చక్కగా పాటించాలి. ఈ చిప్స్ తినటం కానీ, పిజ్జాలు, బర్గర్స్, ఇవన్నీ వీటిల్లో ఈ కొలెస్ట్రాల్ ఫ్యాటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వాటిని అన్నిటిని అవాయిడ్ చేసుకొని ఫస్ట్ మనం ఆహారం అనేది చాలా చక్కగా తీసుకోవాలి. రెండవది వ్యాయామం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. శారీరక వ్యాయామం వారానికి 150 నిమిషాలు లేదా రోజుకు వచ్చి 20 నుంచి 30 నిమిషాలు బ్రిస్క్ వాక్ అంటారు. ఈ బ్రిస్క్ వాక్ అంటే కొంచెం ఫాస్ట్గా నడవటం. ఈ నడక అనేది చాలా ఇంపార్టెంట్.
మినిమం ఒక 20 నుంచి 30 నిమిషాల వరకు మాత్రం కంపల్సరిగా వాకింగ్ చేసుకుంటే కంపల్సరిగా మనకి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆహారం, వ్యాయామం, మూడోది మంచి నిద్ర. ఈ రోజుల్లో ఈ ఫోన్స్, టీవీస్ వచ్చిన తర్వాత నిద్ర అనేది చాలా ఆలస్యంగా వెళ్తున్నారు. ఎర్లీగా పడుకొని ఎర్లీగా లేవడం అనేది చాలా మన శరీరానికి రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మన బ్రెయిన్కి రెస్ట్ అనేది ఇంపార్టెంట్. వీటన్నిటి ద్వారా మనం స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. మన బాడీ మళ్ళీ రిజ్యూనేట్ అంటే మళ్ళీ శక్తిని కోలుకునేది నిద్రలోనే. ఆ నిద్ర అనేది కూడా సరైన నిద్ర పోకపోతే రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఆహారం, వ్యాయామం, ఇంకోటి నిద్ర. ఈ మూడు కనుక సరైన పాలల్లో మనం ఏదో ఒకటే కాదు ఇంపార్టెంట్, మూడు ఇంపార్టెంట్, ఒకదానికొకటి రిలేటెడ్. ఈ మూడు సరిగ్గా పాటించి చేసుకుంటే మనకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వీటితో పాటు మానసిక ఒత్తిడి కూడా తగ్గించుకోవాలి. ఈ మానసిక ఒత్తిడి తగ్గించుకుంటే మనకి తెలియని ఆనందం, శరీరం యొక్క ఇమ్యూనిటీ పవర్ కూడా బూస్టప్ అవుతుంది. స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఉండాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి, మంచి ఆహారం తీసుకోవాలి, గుడ్ స్లీప్ ఉండాలి. సోషల్ మీడియాలో ఈ మధ్య మ్యాజిక్ క్యూర్స్, 100% క్యూర్స్ ఇవన్నీ చాలా చూస్తూ ఉంటాము. ఏ వ్యాధి కొట్టినా కూడా దానికి సంబంధించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. కానీ అది ఎంతవరకు సమంజసం, మీకు వచ్చిన వ్యాధి మీరు ఎంతవరకు తీసుకోవాలనేది ఇంటర్నెట్ చెప్పదు. అది ఒక వైద్యుడు మాత్రమే చెప్పగలరు. మీ మీ వచ్చిన రోగానికి మీకు ఎంతవరకు మీకు ఆ సబ్జెక్టు కానీ ఆ ఇన్ఫర్మేషన్ కానీ మీకు అందిస్తుంది అనేది మాత్రం వైద్యుడు మాత్రమే చేయగలరు. అంతేగాని సోషల్ మీడియాలో వచ్చే పోస్టులు మీకు మ్యాజిక్ క్యూర్ మొత్తం మాయ చేసినట్టు తీసేస్తాము, ఇవన్నీ కూడా అబద్ధాలండి. వీటిని ఏది నమ్మొద్దు, మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. మీకు ఏదైనా సమస్య వచ్చినా, మీకు ఏదైనా డౌట్ వచ్చినా గూగుల్ చేయొద్దు, వైద్యుల్ని సంప్రదించండి. అంతకంటే ఇంపార్టెంట్ మీ ఫ్యామిలీ డాక్టర్ ఎవరైనా ఉంటే వాళ్ళని కన్సిడర్ చేయండి. ఈ మధ్యకాలంలో ChatGPT అనేది చాలా విరివిగా వాడుతున్నారు అందరూ. ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ChatGPTలో ప్రశ్న వేయటం, అది ఏదో సమాధానం చెప్పటం, దానికి సంబంధించిన వైద్యం సొంతంగా తీసుకోవటం, ఇలా చాలా జరుగుతుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. తలనొప్పి అనేది సర్వసాధారణంగా అందరికీ వస్తూ ఉంటుంది. ఇదే మాట ఎందుకు మనకి తలనొప్పి వస్తుందని ChatGPTని అడిగితే అది క్యాన్సర్ దాకా తీసుకెళ్ళిద్ది సమాధానాలు. కానీ అందరికీ క్యాన్సర్ రాదు కదా, అందరు క్యాన్సర్ వైద్యం చేయించుకోకూడదు కదా. అట్లానే కానీ తలనొప్పి అనేది క్యాన్సర్ వల్ల కూడా వస్తుంది, అదొక కారణం మాత్రమే. కానీ మీకు వచ్చింది ఏంటి అనేది వైద్యులు మాత్రమే నిర్ధారించగలరు. ChatGPT కాదు, గూగుల్ కాదు. చిన్న తలనొప్పిని పెద్ద వాటిలతో ట్రీట్ చేయటం ఎంతవరకు అది వైద్యులు మాత్రమే నిర్ణయించగలరు. తలనొప్పి దేనివల్ల వస్తుంది, ఎన్ని కారణాలు ఉన్నాయి, దేని వల్ల వస్తుంది, మనం దేని టెస్ట్ చేస్తే అది మనం నిర్ధారించుకోవచ్చు. ఏ మందులు వాడాలి అనేది మిమ్మల్ని పరీక్షించి చేసేదే వైద్యులు. డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో డెంగ్యూ జ్వరాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కదా. ఈ డెంగ్యూ జ్వరాల్లో ముఖ్యంగా మనం చూసేది ప్లేట్లెట్స్ క్రమంగా తగ్గిపోవడం. సో ప్లేట్లెట్స్ తగ్గిపోకుండా ఉండాలి అంటే పెరగడానికి ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, అలాగే ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి, అలాగే ప్లేట్లెట్స్ ఎంతవరకు డౌన్ అయినప్పుడు మనం భయపడాలి, ప్లేట్లెట్స్ ఎక్కించడానికి అవకాశం ఉంటుంది? డెంగ్యూ జ్వరం అండి ఈ రోజుల్లో చాలా మందిని సఫర్ చేస్తుంది, భయపెడుతుంది. ముఖ్యంగా ప్లేట్లెట్స్ తగ్గిపోవటం అనేది. డెంగ్యూ జ్వరం అనేది ఒక దోమకాటు వల్ల వచ్చేది. ముఖ్యంగా వర్షాకాలంలో మనం గమనిస్తూ ఉంటాం. ఈ జ్వరం వచ్చినప్పుడు విపరీతమైన ఒళ్ళు నొప్పులు, ఎముకల నొప్పులు, గుడ్లు లాగటం, తల తిరగటం, తల విసరటం, కొంతమందికి విరోచనాలు, వాంతులతో కూడా ఇది కనబడుతూ ఉంటుంది. ముఖ్యంగా జ్వరం వచ్చిన 4వ రోజు 5వ రోజు నుంచి మనం ఈ ప్లేట్లెట్స్ పడిపోవటాన్ని గమనిస్తూ ఉంటాం. క్రమంగా మామూలుగా అయితే ఈ ప్లేట్లెట్స్ అనేది 1,50,000 నుంచి 4.5 లక్ష దాకా ఉండటం ప్రతి శరీరంలో నార్మల్ రేంజ్. అది 1,50,000 నుంచి 4.5 లక్ష అనేది నార్మల్ రేంజ్. 1,50,000కి తగ్గితే వీటిని థ్రాంబోసైటోపీనియా కింద కన్సిడర్ చేసుకోవాలి, అంటే ప్లేట్లెట్స్ పడిపోతున్నట్టు.
మనం 1,00,000 కంటే తగ్గితే మాత్రం వెంటనే డాక్టర్ గారిని సంప్రదించి డాక్టర్ గారి ఆదేశాల మేరకు లేకపోతే విజ్ఞప్తి మేరకు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వటం మంచిది. 1,00,000 లోపు తగ్గితే కనుక మనకి 30,000 లోపు వచ్చిందంటే అలార్మింగ్ బెల్స్, అంటే మనం అలర్ట్ అవ్వాలి, ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి, జాగ్రత్త పడాలి. మనకి 20,000 10,000 లోపు వస్తే ఓ ప్యాకెట్ ఎక్కించుకోవటం మంచిది. లేదు నాకు 30,000 40,000 ఉన్నాయి అయినా కూడా కొన్ని సందర్భాల్లో ప్లేట్లెట్స్ ఎక్కించాల్సి వస్తుంది ప్యాకెట్ అనేది. ఎప్పుడు అంటే కొన్ని బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ అనేవి ఉంటాయి. ఈ ప్లేట్లెట్స్ ఏం చేస్తాయంటే మన బాడీలో రక్తాన్ని గడ్డ కట్టేటట్టుగా రక్తస్రావం జరగకుండా కాపలా కాస్తూ ఉంటాయి. ఇవి ఎప్పుడైతే తగ్గిపోతూ ఉంటాయో మన బాడీలో కొన్ని రక్తస్రావాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా శరీరం మీద దద్దులు రావటం, ఎర్రటి మచ్చలు రావటం, వాటిని పెటికే అంటారు. అవి వచ్చినప్పుడు, లేదా యూరిన్లో బ్లడ్ రావటం, ఎర్రగా యూరిన్ రావటం, దాన్ని హెమటోరియా అంటారు. హెమటోరియా కండిషన్లో మోషన్లో బ్లడ్ రావటం, అది నల్లగా వస్తూ ఉంటుంది. మెలీనా అనేది వచ్చినప్పుడు కూడా మనం ప్లేట్లెట్స్ని 30,000 ఉన్నా 40,000 ఉన్నా ఎక్కించుకోవాలి. చిగురు నుంచి రక్తం గారటం, ఈ కంటిలో పొరలో కంజక్టివ్ ఎర్రగా మారిపోవటం, ఇట్లా బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ ఉన్నప్పుడు 40,000 ఉన్నా 50,000 ఉన్నా ప్లేట్లెట్స్ ఎక్కించుకోవాలి. డాక్టర్ గారు, ఆఖరిగా మరి వ్యారికోస్ వెయిన్స్ అనేది తరచూ వినే వర్డ్. ఇప్పుడు వ్యారికోస్ వెయిన్స్ ఉన్నాయండి నాకు అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. ఈ కాళ్ళల్లో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఈ నరాలు ఉబ్బుత నల్లగా మారిపోయి కనపడుతూ ఉంటాయి. అసలు వ్యారికోస్ వెయిన్స్ అంటే ఏమిటి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని తప్పించుకోవచ్చు? వ్యారికోస్ వెయిన్స్ నరాలు ఉబ్బులు. మన బాడీలో 2 రకాల రక్తనాళాలు ఉంటాయి. ఒకటి మంచి రక్తాన్ని గుండె నుంచి శరీర అవయవాలకి తీసుకెళ్ళేది, వాటిని ఆర్టరీస్ అంటారు. ఇంకొకటి చెడు రక్తాన్ని శరీర అవయవాల నుంచి ఊపిరితిత్తులకి తీసుకెళ్ళేది, వాటిని వెయిన్స్ అంటారు. ముఖ్యంగా ఈ కాళ్ళల్లో వచ్చే వెయిన్స్ ప్రాబ్లమ్ వ్యారికోస్ వెయిన్స్. అదొక డిసీజ్. వెయిన్స్లో వచ్చే ఒక డిసీజ్ వ్యారికోస్ వెయిన్స్. ఇది ఎందుకు వస్తుంది అంటే ఎక్కువగా నిలబడే వాళ్ళు, టీచర్స్, లేదు బస్ కండక్టర్స్, లేదు పొలాల్లో పనిచేస్తూ ఎక్కువగా నిల్చోవటం చేసే వాళ్ళల్లో ఈ రక్తనాళాలు ఉబ్బటం అనేది మనం చూస్తూ ఉంటాము. రక్త ప్రసరణ దీనివల్ల ఏమవుతుందంటే ఈ రక్తనాళాల్లో పర్ఫరేటర్స్ కాంప్రమైజ్ అయిపోతాయి. అంటే సరిగ్గా పనిచేయకపోవటం వల్ల రక్తాన్ని భూమాకర్షణ నుంచి గుండెకి చేర్చాలి ఈ రక్తనాళాలు. కానీ ఇవి సరిగ్గా పనిచేయకపోవటం వల్ల ఈ బ్లడ్ అనేది కిందే పూలైపోతూ ఉంటుంది, రక్తనాళాల్లోనే ఉండిపోతూ ఉంటుంది. ఈ రక్తనాళంలో ఉండిపోవటం వల్ల అక్కడ స్పేస్ సరిపోక ఈ వెయిన్స్ ఏమవుతాయి అంటే ఉబ్బుతాయి. ఈ ఉబ్బటం వల్ల మనకి ఆ చెడు రక్తం ఎప్పుడైతే ఆ నరాల్లో ఉబ్బుగా ఉంటాయో మనం రక్తం కలర్ మారటం అనేది చూస్తూ ఉంటాం. నీలి కలర్లో నరాలు ఉబ్బు అనేది కనబడుతూ ఉంటాయి. ఇవి 4 గ్రేడ్లు ఉంటాయి. మొదట కొంచెం చిన్న నరాలు ఉబ్బు కనబడుతూ ఉంటాయి. రెండో స్టేజ్లో కొంచెం రక్తనాళాలు బాగా ఉబ్బిపోయి కొంచెం శరీరం మీద దురదలు రావటం స్టార్ట్ అవుతూ ఉంటాయి. మూడో స్టేజ్ 4వ స్టేజ్లో పాదం యొక్క రంగు కూడా నల్లగా మారిపోయే అవకాశాలు కనబడుతూ ఉంటాయి. వాటి మీద దురద వచ్చినప్పుడు గీకినప్పుడు పుండ్లు పడటం, పుండ్లు సాధారణంగా మానకుండా చాలా ఇబ్బంది పెట్టడం ఈ వ్యారికోస్ వెయిన్స్లో మనం అందరూ తరచుగా చూస్తూ ఉంటాము. మనం డాక్టర్ గారిని సంప్రదించాలి ఎప్పుడు అంటే నరాలు బాగా ఇబ్బంది పెడుతున్నప్పుడు, నొప్పులు వచ్చినప్పుడు, ఈ కాళ్ళ రంగు మారినప్పుడు, దురద ఎక్కువగా ఉంటున్నప్పుడు, పుండు వచ్చి సరిగ్గా మాననప్పుడు మనం ఈ వ్యారికోస్ వెయిన్స్ గురించి డాక్టర్ గారిని సంప్రదించాలి. వీటిల్లో 3 రకాల వైద్యం ఉంటుంది. ఒకటి మొదటి దశలో ఉన్నప్పుడు స్టాకింగ్స్ అని ఉంటాయి. ఆ స్టాకింగ్స్ ఏం చేస్తాయంటే ఈ నరాన్ని కంప్రెస్ చేసి బ్లడ్ ఫ్లోని ఇంప్రూవ్ చేస్తుంది. ఇంప్రూవ్ చేయటం వల్ల ఈ సమస్య కొంతవరకు తీరుతుంది. ఇంకొకటి స్క్లీరోథెరపీ అని ఉంటుంది. ఈ రక్తనాళాలు ఉబ్బు ఎప్పుడైతే ఉంటుందో వాటిల్లో ఒక కెమికల్ డైని ఇంజెక్ట్ చేస్తాం. దానివల్ల ఆ నరం ఉబ్బు అనేది తగ్గుతుంది. మూడోది ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే ట్రీట్మెంట్ అంటే లేజర్ ట్రీట్మెంట్. ఈ లేజర్ ట్రీట్మెంట్ ఇప్పుడు బాగా పాపులర్ అవుతుంది.
అందరూ చేయించుకుంటున్నారు, మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఈ లేజర్లో ఏం చేస్తారంటే చిన్న డయోడ్ని లోపలికి పంపించి ఈ రక్తనాళాన్ని శుద్ధి చేస్తారు. దానివల్ల రక్తనాళం ఉబ్బని తగ్గిపోయి బ్లడ్ ఫ్లో అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇది ఇప్పుడు ఉన్న లేటెస్ట్ ట్రీట్మెంట్. డాక్టర్ గారు, మరి మన సాయిరామ హాస్పిటల్లో ఎటువంటి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి, వాటి గురించి కొంచెం వివరిస్తారా? మాది శ్రీ సాయిరామ హాస్పిటల్ అండి, షెల్టన్ ఆపోజిట్లోనే ఉంటుంది. మా హాస్పిటల్లో ఎండి జనరల్ మెడిసిన్ వైద్య సేవలు, జనరల్ సర్జరీ వైద్య సేవలు, ఆర్థోపెడిక్, గైనిక్ అండ్ ఆప్స్ వైద్య సేవలు, యూరాలజీ వైద్య సేవలు, ప్లాస్టిక్ సర్జరీ వైద్య సేవలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. మా దగ్గర వెంటిలేటర్, సిరింజ్ పంప్స్, అత్యాధునిక సిఎం మెషిన్, ఎండోస్కోపీ, లాప్రోస్కోపీ మరియు లేజర్ ట్రీట్మెంట్ కూడా అందిస్తున్నాం. ఈ వారికోజ్ వెయిన్స్కి సంబంధించిన ఈ లేజర్ ట్రీట్మెంట్ అనేది మనం ప్రత్యేకంగా చేస్తాం. అది మన స్పెషాలిటీ, మన హాస్పిటల్ స్పెషల్ కూడా. మన హాస్పిటల్లో ఐసీయూ విత్ వెంటిలేటర్స్, విత్ సిరింజ్ పంప్స్, విత్ డిఫిబ్రిలేటర్స్ అందుబాటులో ఉన్నాయి. మన హాస్పిటల్ ల్యాబొరేటరీ విత్ ఫార్మసీ ఈజ్ అవైలబుల్ 24/7. మన హాస్పిటల్లో ప్రతి మంగళవారం ఓపీ ఉచితంగా చూడబడుతుంది. పేద ప్రజలు వీటిని ఉపయోగించుకోవాల్సిందిగా మనవి. మరి ఇప్పటి వరకు ఆరోగ్యమే మహాభాగ్యం అనే కార్యక్రమంలో శ్రీ సాయిరామ హాస్పిటల్స్ అధినేత అయినటువంటి డాక్టర్ రావూరి రాజశేఖర్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ జరిగింది. సో చాలా చక్కగా ప్రతి ప్రశ్నకి కూడా అద్భుతమైన సమాధానాన్ని మనకు అందించినందుకు స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేస్తాం. నమస్కారం.